హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం చిన్ని గిన్నెల్లో రాగి పిండి బెల్లంతో ఎగ్లెస్ కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలకి ఎప్పుడు బయట కొన్న కేక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఇంట్లో చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. రాగి పిండి, బెల్లం అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నెలోకి 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కరిగించుకొని ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఇలాంటి చిన్ని గిన్నెలు తీసుకుని ముందు నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇలాగే అన్ని గిన్నెల్ని ముందు నూనెతో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క గిన్నెలో 1 స్పూన్ గోధుమ పిండి వేసుకుని ఈ పిండిని గిన్నెకంతా పట్టించాలి. చూడండి, ఈ విధంగా పట్టించి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. మరొక గిన్నెలో వేసుకుని సేమ్ ఇలాగే ఈ గిన్నెకి కూడా ఈ పిండిని అంతా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని గిన్నెలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి మార్కెట్లో ఈ విధంగా కప్ కేక్స్ లైనర్స్ దొరుకుతాయండి, అవైనా వాడుకోవచ్చు. గిన్నెని కొంచెం నూనెతో గ్రీస్ చేసి ఈ పేపర్ వేసుకున్నా సరిపోతుంది. కేక్ని బేక్ చేయడానికి అడుగు మందం కల గిన్నె కావాలి. దీనికోసం నేను కుక్కర్ తీసుకున్నానండి. స్టాండ్ని పెట్టేసి దీనిపైన ఒక ప్లేట్ని పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. స్టాండ్ లేని వాళ్ళు ఈ ప్లేట్ని బోర్లించి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు ఫ్లేవర్ లేని నూనెని వేసుకోవాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. అలాగే మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదు, పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కానీ యాలకుల పొడి కానీ వేసుకోవచ్చు. మనం ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి యాలకుల పొడి వేసుకున్నా సరిపోతుంది. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి డైరెక్ట్గా వేయొద్దు, రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకనే వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడలో 1 కప్పు రాగి పిండి, బయట కొన్నదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, 1 కప్పు గోధుమ పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్. కోకో పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి కేక్కి. మీ దగ్గర పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 చిటికెల ఉప్పు కూడా వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ బాగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే పిండి కూడా ఉండలు కట్టకుండా బాగా ఈజీగా కలుస్తుంది. ఇలా జల్లించేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న గిన్నెల్లోకి ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. మరి కప్పు నిండుగా వేసేసుకోవద్దు, సగం వరకు వేసుకుంటే కేక్ బేక్ అయిన తర్వాత పొంగిపోకుండా ఉంటుంది. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్తో ఇలాంటి గిన్నె సైజ్ కప్ కేక్స్ 10 వస్తాయండి. దానికి తగ్గట్టుగా మీరు కేక్ బ్యాటర్ని తయారు చేసుకోండి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకుని మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ గిన్నెలు పెట్టేసి మూత పెట్టేసి, మూతకి ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని పేపర్తో క్లోజ్ చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో 30 నుంచి 35 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇవి బేక్ అవ్వడానికి. మనం తీసుకునే పాత్ర సైజుని బట్టి అలాగే ఫ్లేమ్ని బట్టి టైం కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ పట్టొచ్చు. 20 మినిట్స్ దగ్గర ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి. నాకైతే 30 మినిట్స్లో ఇవి చక్కగా బేక్ అయిపోయాయి. ఒక టూత్పిక్ తీసుకుని మధ్యలో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలి. అన్ని కప్ కేక్స్ని ఒకసారి చెక్ చేసుకుని ఏమీ అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, అంటే చక్కగా బేక్ అయినట్లే. ఈ విధంగా చెక్ చేసుకుని వీటిని బయటకు పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నేను మిగిలిన పిండితో కూడా కేక్స్ని మరొక గిన్నెలో బేక్ చేశాను. ఇవి కూడా చక్కగా బేక్ అయిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కొంచెం ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి చక్కగా వచ్చేసిందో కదా కేక్. కప్ కేక్ లైనర్ వేస్ట్ చేస్తే పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించినప్పుడు వాళ్ళకి చేత్తో పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. అంతేనండి, రాగి పిండి బెల్లంతో చేసిన చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you.